అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి పెడనలో హనుమాన్ శోభయాత్ర, పిండిపాలెం నుండి పెడన బస్టాండ్ వరకు సాగినటువంటి శోభాయాత్రకు రాధా మనోహర్ గారు వచ్చారు. వారి యొక్క ప్రసంగాన్ని మనం ఇప్పుడు విందాం. మే నెల 22వ తారీఖు 2025 సంవత్సరం హనుమత్ జయంతి సందర్భంగా ఈ శోభాయాత్ర జరుగుతుంది. ఒక్క నిమిషం సార్. भारत माता की जय श्री राम, जय श्री राम, बजरंग बलवीर हनुमान की. ప్రియా హిందూ బంధువులరా, మనం అందరం ఈరోజు చాలా గొప్పగా దేశవ్యాప్తంగా హనుమత్ జయంతి ఉత్సవాల్ని చేసుకోవడానికి ప్రస్తుతం మనం పిండివారిపాలెం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. జ్యోతి మల్హోత్రా లాంటి కుక్క ఉంది, ఇంకా వేరే కుక్కలు కూడా ఉన్నాయి. కానీ ఇంటి దొంగ చాలా ప్రమాదం కదా. కాబట్టి ఈ దేశం, ఈ ధర్మం, ఈ ప్రశాంతత, ఈ పల్లెలు, ఈ తల్లులు, ఈ ఉత్సవాలు, ఈ ఉత్సాహాలు ఉండాలి అంటే హిందువులు హిందువుల్లా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద అబద్ధం ఆడేవాడు హిందూ ఒక్కడే. ఏంటో చూసారా, నా టార్గెట్ ఇతర మతస్థులు కాదు, మన వెదవలే. మనం బంగారం బాగుంటే ఎవరినో అనక్కర్లే కదా. కాబట్టి ఒక ప్రతిజ్ఞ చేయండి, ఆ ప్రతిజ్ఞ కట్టుబడండి. హనుమంతుడు ఉత్సవాలు చేసుకోవాలంటే గుడి ఉండాలి కదా, గుడి ఉండాలంటే హిందువులు ఉండాలి కదా, హిందువులు హిందువుల్లా ఉండాలి కదా, హిందువులు మెజారిటీగా ఉండాలి కదా. హిందువులు మాత్రమే, బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షించగలరంటే చాలు. చెప్పండి, బలమైన హిందువులు మాత్రమే, బలమైన హిందువులు మాత్రమే, బలమైన హిందువులు మాత్రమే, బలమైన హిందువులు మాత్రమే. స్వామి వివేకానంద ఏం చెప్పారు? బలం. కానీ ఎవడు బలంగా ఉన్నాడు? ఎవడు బలంగా ఉన్నాడు? ఫిజికల్లీ వీక్ హిందువులు, మెంటల్లీ వీకు. ఏం చదువుతున్నారా? వెళ్ళరా, ఏం చదువుతున్నా? వెరీ గుడ్, గట్టి వాయిస్. ఏం పేరు నీ పేరు? కిరణ్. కొట్టండి గట్టిగా, ఇలా రావాలి వాయిస్. 9వ తరగతి అబ్బాయి, 10వ తరగతి అమ్మాయి, ఇంటర్లో ఫెయిల్ అయిపోయిన అబ్బాయి, నేను స్వామికి మాట ఇచ్చాను, నేను నేరుగా వెళ్ళాలి అని అలా టచ్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ సొరస్సు వచ్చింది, నిన్ను తినేస్తానంది. పని ఉందమ్మా అంటే నాకు ఇప్పుడు ఆకలిస్తున్నాను, నేను పని అయ్యాక వచ్చేస్తాను, నన్ను తినే అన్నాడు. నాకు ఇప్పుడు ఆకలిస్తే అప్పుడు ఎప్పుడు వస్తావా అంది. సరే, ఎందుకు వాడి శత్రువు. సో మొత్తానికి వెళ్ళి సీత మనకు కనిపెట్టాడా లేదా? రాముల వారి చెప్పాడా లేదా? రామచంద్రమూర్తి ఎంత ఆనందపడ్డారంటే, సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నిను గొని సహస్ర రీతుల నిను కొనియాడగా కాగల కార్యము నీపై నిడగా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. ఏ పని చెప్పినా మధ్యలో కారణాలు చెప్పకుండా, ఎన్ని ఆపదలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, హనుమంతుడు ఎలా అయితే చెప్పిన పని చేసుకుని వచ్చాడో, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడో, అలా హిందువులు కూడా దేశం కోసం, ధర్మం కోసం బుర్రవాడండి. ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి. ఎక్కడ ఓడిపోయామో అక్కడ గెలవాలి, ఎక్కడ ఇబ్బంది పడ్డామో అక్కడ నిలబడాలి. నిలబడాలంటే బుర్రవాడాలి, బలపడాలి. బలం అన్నిటినీ జయిస్తుంది. శారీరక బలం, చెప్పండి, శారీరక బలం.
మానసిక బలం, ఆర్థిక బలం, సామాజిక బలం, ఆధ్యాత్మిక బలం, రాజకీయ బలం. యారు ఉంటే ఉంటాం, లేదా ఉండం. అర్థమైందా? అబద్ధాలు ఆడడం మానేయండి. ఈ 6 బలాల కోసం ప్రయత్నించండి. ఎక్కడ కొనాలో అక్కడ కొనండి, ఎక్కడ తినాలో అక్కడ తినండి, ఏది వినాలో అది వినండి, ఏం చెయ్యాలో అది చేయండి. ఒక ప్రతిజ్ఞ చేసి మనం బయలుదేరదాం. ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ జ్ఞాన భూమిలో, ఈ వేద భూమిలో, ఈ దేవ భూమిలో, ఈ పుణ్య భూమిలో హిందూగా పుట్టిన నాకు, హిందూగా జీవిస్తున్న నాకు, పాషండ మతములకు, ఎడారి మతములకు, పాపిష్టి మతములకు, మ్లేచ్ఛ మతములకు, మూఢ మతములకు, అజ్ఞాన మతములకు, పిశాచ మతములకు, నాకు, నా కుటుంబానికి, నా దేశానికి, నా పూర్వీకులకు, పనికి మాలిన ఎడారి మతాలకు, ఎడారి మత గ్రంథాలకు, అందులో ఉన్న పేర్లకు, నాకు, నా దేశానికి, నా కుటుంబానికి, నా పూర్వీకులకు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, గర్వంగా, హనుమంతుడి సాక్షిగా, ధైర్యంగా, బహిరంగంగా ప్రకటిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. బజరంగ బలివీర హనుమ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి కొద్ది నిమిషాల్లో స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం మొదలవుతుంది. కావున 50 మంది భక్త మహోదయులు విచ్చేసి ఈ స్వామివారి శోభాయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలని విజ్ఞప్తి. ఈ శోభాయాత్రలో ముందుగా డీజే ఉంటుంది, ఆ తర్వాత వెనక స్వామివారు, అలాగే జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.